ఇప్పుడు మనలో ఉన్న చాలా మందికి ఉన్న పెద్ద సమస్య ఏంటంటే ఫోకస్ టైం చాలా తక్కువగా ఉండడం. ఎంతసేపైనా కాన్సన్ట్రేటెడ్ గా ఉండే అంత పేషెన్స్ లేకపోవడం. ఈ డౌట్ మీకు ఎప్పుడైనా వచ్చిందా? బ్రెయిన్ ఒక్కసారిగా డిస్ట్రాక్ట్ అవుతుంది. ఒక పని మీద ఫోకస్ చేయాలని ట్రై చేస్తుంటే ఇది మీతోనే కాదు, కేవలం చాలా మందికి జరుగుతుంది. ఒక షాకింగ్ ఫ్యాక్ట్ చెప్తాను, క్లియర్ గా వినండి. ఒక రీసెర్చ్ ప్రకారం మోడర్న్ డే హ్యూమన్స్ ఫోకస్ పవర్ ఇస్ నౌ లెస్ దాన్ దట్ ఆఫ్ ఎ గోల్డ్ ఫిష్. గోల్డ్ ఫిష్ కన్నా మనందరం చాలా తక్కువగా ఉన్నాం ఫోకస్ పవర్ లో. ఎందుకు గోల్డ్ ఫిష్ అంటే అది చిన్న జీవే కావచ్చు, కానీ మనకన్నా బెటర్ కాన్సన్ట్రేషన్ ఉందంట. ఇంత డౌన్ ఫాల్ ఎందుకు వచ్చిందంటే మన లైఫ్ స్టైల్ వల్ల. బట్ క్వశ్చన్ ఏంటి ఇక్కడ, మనం ఫోకస్ పవర్ ని ఇంక్రీజ్ చేసుకోగలమా అని. ఆన్సర్ ఏంటో తెలుసా? ఎస్, మనం పెంచుకోగలం. ఇలా చేసి చూపించిన ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఎవరో తెలుసా? నికోలా టెస్లా. ఇతను ఒక వరల్డ్ క్లాస్ సైంటిస్ట్. తన చైల్డ్హుడ్ లో ఆయన కూడా ఫోకస్ చేయడం చాలా టఫ్ అయింది. చేయలేక చాలా ఇబ్బందులు ఫేస్ చేశారు. బట్ కొన్ని సైంటిఫిక్ టెక్నిక్స్ యూజ్ చేయడం వల్ల ఇప్పుడు అతని ఫోకస్ 100 times బెటర్ గా ఇంప్రూవ్ అయింది. సో మీరు రెడీయా ఫోకస్ ఇంక్రీజ్ చేసుకోవడానికి? మీరు రెడీ అయితే రెడీ అని కమెంట్ చేయండి. టెస్లా గారు ఒక 5 ఫోకస్ హ్యాక్ ని డీకోడ్ చేద్దాం సైన్స్ ప్రకారం. నెంబర్ 1, విజువల్ ఫోకస్ ట్రైనింగ్. ఫోకస్ లేకపోవడానికి కారణం మన కళ్ళు కూడా. ఐస్ అండ్ బ్రెయిన్ ఆర్ కనెక్టెడ్. మనం చూస్తున్నదే మన బ్రెయిన్ ప్రాసెస్ చేస్తుంది. స్టడీ చెప్తుంది ఏంటంటే హైలీ ఫోకస్డ్ పీపుల్ పర్ మినిట్ ఓన్లీ 7 times బ్లింక్ చేస్తారు. డిస్ట్రాక్టెడ్ పీపుల్ 20 సార్లు కన్నా ఎక్కువగా బ్లింక్ చేస్తారు. సో ఎవ్రీడే ఒక ఆబ్జెక్ట్ లేదా ఒక వస్తువుని అంటే ఒక వస్తువుని ఫోకస్ చేసి చూడండి ఒక 90 seconds. ఈ టైంలో మీ కళ్ళు బ్లింక్ అవుతాయి, కానీ ఫోకస్ అనేది కోల్పోదు. ఇది యుఎస్ మిలిటరీలో కూడా ప్రాక్టీస్ చేయిస్తారు. ఈవెన్ మన పురాత కాలంలో కూడా ఇండియాలో రాతకా టెక్నిక్ అని ఉంటుంది. క్యాండిల్ ఫ్లేమ్ మీద ఫోకస్ చేయడం వల్ల అన్బిలీవబుల్ మెంటల్ స్ట్రెంగ్త్ డెవలప్ అవుతుంది కూడా. ఇది ప్రూవెన్ టెక్నిక్, ఒకసారి ట్రై చేసి చూడండి. సెకండ్ వన్, పోమోడోరో టెక్నిక్. ఎక్కువసేపు ఫోకస్ చేద్దాం అనుకునే వాళ్ళు మాత్రమే ఈ టెక్నిక్ యూజ్ చేస్తారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం చదువుకుందామని మొదలు పెడతాం బుక్స్ ఓపెన్ చేసి. 15 minutes తర్వాత మన మైండ్ డైవర్ట్ అవుతుంది. అంటే ఎలాగా? ఇవి ఆలోచించడం ఆలోచించడం అక్కర్లేని గాలి తిరుగుళ్ళంతా తిరుగుతుంది మన బుర్ర. దీనికి సొల్యూషన్ ఏంటి మరి? పోమోడోరో టెక్నిక్ మాత్రమే దీనికి సొల్యూషన్. సైన్స్ ప్రకారం బ్రెయిన్ ఒక రూల్ ఫాలో అవ్వాలి. 90-minute రిథమ్ అనమాట దాని పేరు. ఇందులో ఏం చేయాలంటే ఫస్ట్ 45 minutes ఫోకస్ ఇంప్రూవ్ చేసుకోవాలి. అంటే ఏదైతే చేస్తున్నామో దాని మీద అస్సలు డైవర్ట్ అవ్వకూడదు. ఆ తర్వాత ఎనర్జీ డ్రాప్ అయినప్పుడు కొంచెం బ్రేక్ తీసుకోవడం అలవాటు చేయాలి. అంటే ఎగ్జాంపుల్ క్లియర్ గా చెప్పాలంటే 90 minutes కష్టపడి చదవడానికి ప్రయత్నించండి. అంటే మినిమం 40 minutes ఫస్ట్ ప్రయత్నించండి. తర్వాత 5 నిమిషాలు బ్రేక్ తీసుకోండి. తర్వాత 90 minutes నాన్ స్టాప్ గా చదవాలంటే చదవాలి. ఆ తర్వాత 15 to 20 minutes టెక్ ఫ్రీ బ్రేక్ తీసుకోండి. ఇదేంటో తెలుసా? నడవడం, ఫ్యామిలీతో టైం పాస్ చేయడం, ఊపిరి తీసుకోవడం, ఫోన్ మటుకు యూజ్ చేయకూడదు. ఇలా చేయడం వల్ల మీ బ్రెయిన్ కి రీఛార్జ్ అవుతుంది. తర్వాత ఫుల్ ఎనర్జీతో మీరు ఇందులో కూర్చోగలరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఆ పని మీద. థర్డ్ వన్, బైనారల్ బీట్స్ మ్యూజిక్. ఎప్పుడైనా ఆలోచించారా ఒక మ్యూజిక్ ఇలాగా మనల్ని హీల్ చేయగలదా అని? ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే, ఎలాంటి వాళ్ళకి యూజ్ అవుతుందంటే ఎవరైనా చదవాలనుకుంటారు, మనసు పెట్టి ఫోకస్ తో చదవాలనుకుంటారు, కానీ చదవలేరు. ఇలాంటి వాళ్ళకి సొల్యూషన్ ఏంటి అంటే యూట్యూబ్ లో సెర్చ్ చేయండి ఒకసారి బైనారల్ బీట్స్ అని. ఇది కేవలం మ్యూజిక్ మాత్రమే కాదు, ఇది ఒక థెరపీ మన బ్రెయిన్ కి. బ్రెయిన్ వేవ్స్ యాక్టివేట్ అయ్యి రిలాక్సేషన్ అండ్ ఫోకస్ రెండు ఇంక్రీజ్ అవుతాయి. కేవలం 15 నిమిషాలు మాత్రం వినండి. తర్వాత టాస్క్ మొదలు పెట్టండి. రిజల్ట్స్ నిజంగా షాక్ అయిపోతారు చూస్తే. ఫోర్త్ వన్, 7-day బోర్డమ్ ఛాలెంజ్. ఇది టెస్లాస్ ఫేవరెట్ టెక్నిక్. ఇక్కడ ఏం చేయాలంటే డైలీ ఒక బోరింగ్ వర్క్ సెలెక్ట్ చేసుకోండి. ఆ బోరింగ్ వర్కే చేయడానికి ట్రై చేయండి. అంటే నచ్చలేని దాన్నే పదే పదే చేయడం. ఇందులో ఛాలెంజ్ ఏముంది అంటే ప్రతి 10 నిమిషాలు ఏదైనా బోరింగ్ గా చేస్తే, ఎగ్జాంపుల్ చెప్పాలంటే గోడ కాసి నాన్ స్టాప్ స్టేర్ చేయడం, అంటే గురాయిచ్చి దాన్నే చూడడం, లేదా చదువుకోవడం, లేదా ఏమైనా నోట్స్ రాసుకోవడం. నో ఫోన్, నో రివార్డ్స్. తిరగడాలు, ఫ్రెండ్స్ తో చిట్ చాట్లు ఇవేమొద్దు. ఎందుకు ఇలా చెప్తున్నా అంటే బోర్డమ్ అనేది మీ క్రేవింగ్స్ ని ఇంక్రీజ్ చేస్తుంది డోపమైన్ కోసం. అంటే హ్యాపీ థింగ్స్ కోసం బోర్గా ఫీల్ అవగానే హ్యాపీ థింగ్స్ చేస్తే మీకు ఒక ఆనందం కలుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే పోను చదువు, హార్డ్ వర్క్ ఇవన్నీ కూడా మీకు ఆనందాన్ని ఇస్తాయి. కాకపోతే స్లోగా, స్టడీగా, ఒకసారి ఇచ్చేవు. ఎగ్జాంపుల్ గా ఒక మనిషి పేరు చెప్పుకోవాలంటే డేవిడ్ గాగిన్స్. ఇతని కోసం పెద్ద వీడియో చేసా, మన ఛానల్లో ఉంది, ఇంపార్టెంట్ వీడియో, మిస్ చేయొద్దు. ఇతను ఒక టాప్ అథ్లెట్. ఇతను ఏం చెప్తారంటే ఒక మంచి కోట్ చెప్పారు, ఐ డూ వాట్ ఐ హేట్ లైక్ ఐ లవ్ ఇట్, దట్స్ హౌ మెంటల్ టఫ్నెస్ ఇస్ బిల్డ్. దీని అర్థం ఏంటంటే అతనికి ఏదైతే ఇష్టం లేదో అదే ఇష్టపడి ఖచ్చితంగా చేస్తాడు. ఇలాగే మెంటల్ టఫ్నెస్ పెరిగి మంచి ఫోకస్ ఇంప్రూవ్ అవుతుంది, పనులు కూడా టైం కి ముగిసిపోతాయి. ఫిఫ్త్ వన్, లైఫ్ స్టైల్ ట్వీక్స్. ఇది ఒక లాస్ట్ ఇంపార్టెంట్ టెక్నిక్. ఫోకస్ ఇంప్రూవ్ చేయాలి అంటే లైఫ్ స్టైల్ కూడా మీకు సపోర్ట్ చేయాలి. లైక్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే పోస్టర్ లోనే మెయిన్ మ్యాటర్ ఉంటుంది. అదేంటి అంటే స్ట్రైట్ గా కూర్చోవడం, అంటే స్పైన్ తిన్నంగా ఉండాలన్నమాట. బ్యాడ్ పోస్చర్ కి ఎందుకు వద్దు అంటున్నా అంటే బ్యాడ్ నర్వ్ సిగ్నల్స్ వల్ల పూర్ ఫోకస్ ఉంటుంది. అలాగే నిద్ర, స్లీప్ అనేది అట్లీస్ట్
7 నుంచి 8 గంటలు పడుకోవడానికి ట్రై చేయండి. అంతకన్నా ముందే లేస్తే, అంతకన్నా తక్కువ నిద్ర ఉంటే కాన్సన్ట్రేట్ చేయలేరు, అంతకన్నా ఎక్కువ ఉన్నా కాన్సన్ట్రేట్ చేయలేరు, లేజీనెస్ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నా, నో స్లీప్, నో మెమరీ, నో క్లారిటీ. ఇది మాత్రం మర్చిపోద్దు. వాటర్, మన బ్రెయిన్ అనేది 70% వాటర్ తో నిండి ఉంటుంది. ఇది మీ అందరికీ తెలిసి ఉండొచ్చు. డిహైడ్రేషన్ అనేది బ్రెయిన్ ఫాగ్ తో సమానం. సో వాటర్ తాగుతూ ఉండండి. ఇది సింపుల్ అనిపించవచ్చు కానీ చాలా పవర్ఫుల్ టెక్నిక్. గైస్, ఈ 5 సైంటిఫిక్ టిప్స్ ని లెజెండ్స్ లాంటి వాళ్ళు, డేవిడ్ గాగిన్స్, టెస్లా, వీళ్ళందరూ ఫాలో అయ్యారు. మనం కూడా ఫాలో చేస్తే ఫోకస్ పవర్ ఖచ్చితంగా స్కై రాకెట్ లా ఇంక్రీజ్ అవుతుంది. కేవలం వినేసి వదిలేవద్దు ఇంత మంచి వీడియోని, లైఫ్ లో అప్లై చేసి చూడండి ఇప్పటి నుంచే. ఒకవేళ వీడియో మీకు వాల్యుబుల్ గా అనిపిస్తే, ఎవరైతే ఫోకస్ చేయడానికి స్ట్రగుల్ అవుతున్నారో వాళ్ళకి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీకు ఈ వీడియో నచ్చితే ఎలా అనిపించిందో కమెంట్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇలాంటి ఇంకో మంచి వీడియోలో కలుద్దాం. జై హింద్.